ఇక పోతే మోగిన పంచాయతీ నగారా 3 విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీలలో సర్పంచుల ఎలక్షన్లు మోత మోగియాలే అని గంట కొట్టింది ఎలక్షన్ సంఘం. గంట రాష్ట్ర ఎన్నికల సంఘం గంటకు వచ్చింది. ఇక నిన్న మొన్నటి దాకా మా సర్పంచుల బిల్లులు లేకపోయి, నేను ఆడ మోరి సాపు చేపిస్తే, నేను ఈడ శ్మశాన వాటికే కడితే, ఆడ వైకుంఠ ధామం కడితే, ఈడ రోడ్డు బాగాలేకపోతే ఇది చేస్తే, ఆడ మోటార్ బాగాలేకపోతే అది చేపిస్తే, ఈడ నీళ్ళు మొత్తమే లేవంటే బోర్ వేపిస్తే, ఇక నేను అది చేస్తే ఇది చేస్తే ఆఖరికి వస్తాడు కల్లా నా పిల్లల మీద పుస్తలు కూడా తాకట్టు పెట్టి అది చాలకపోతే అప్పులు తెస్తే సీతమ్మ శర ఎల్లబోసి నేను ఇది చేసిన. కానీ పెండింగ్ బిల్లులు రాకపోయే. ఈగల దోమల జోపుకోవాల్సి వస్తుంది, అప్పులోళ్ళు వస్తే దాచుకోవాల్సి వస్తుంది, తప్పించుకొని తిరగవలసి వస్తుంది, ముఖం ఎత్తుకొని తిరగలేక, బాధ చెప్పుకోలేక, దిగమింగలేక, కక్కలేక, మింగలేక, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని బిడపడి ఇక కొన్ని కోళ్ళాగలు నిన్నమన్న సంఘాలని కట్టి, సర్పంచుల ఫోరం అని కట్టి రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నాలు చేసిర్రు. మా బిల్లులు, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు అని ఇప్పటికి కూడా ఆ కోళ్ళాగలు పాపం మురట్ల మురుగుతున్నాయి. ఎట్లా బయటపడాలి. ఇక మరి ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల గంట మళ్ళా మోగిందట. ఇక మరి 11, 14, 17 తేదీలల్లా కథ ఇక మరి నడవనుందట. ఇక ఇంట్లో మన మహాపత్రిక ముందే చెప్పింది. ఎప్పుడు నిన్న మొన్ననే ఆ మధ్యనే డిసెంబర్లో 11, 14, 17 తేదీల్లో డిసెంబర్లో పక్కా సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి అనేది మన మహాపత్రిక చెప్పినట్టే గదే తారీఖున 11, 14, 17 తారీఖు నాడు సర్పంచుల ఎలక్షన్ల కథ జరగబోతున్నది. 12,728 స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.